నేడు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం పాలమూరులో ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్ నిర్వహించే కాంగ్రెస్ ప్రజా దీవెన సభకు హాజరు కానున్నారు. న్యాయయాత్ర ముగింపు సందర్భంగా ప్రజా దీవెన సభ ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్. ఈ సభకు ముఖ్య అతిథిగా రేవంత్ హాజరవుతున్నారు. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో తన సొంత జిల్లాకు వెళ్లనున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. నేడు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం పాలమూరులో ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్ నిర్వహించే కాంగ్రెస్ ప్రజా దీవెన సభకు హాజరు కానున్నారు. న్యాయయాత్ర ముగింపు సందర్భంగా ప్రజా దీవెన సభ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు రేవంత్. త్వరలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జరుగుతున్నారు. నాగేంద్ర, ఎన్ని గంటలకి సభ ప్రారంభం కాబోతుంది? ఏర్పాటు ఎలా ఉన్నాయి? సభకు సంబంధించి రేవంత్ షెడ్యూల్ ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ సతీష్. సాయంత్రం 5 గంటలకి పాలమూరు కేంద్రంగా కాంగ్రెస్ ప్రజా దీవెన భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఇప్పటికే జనవరి 30వ తేదీ నుంచి మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి అదేవిధంగా సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చంద్రెడ్డి జనవరి 30వ తేదీ నుంచి కూడా పాలమూరు మహబూబ్ నగర్ కేంద్రంగా పాలమూరు న్యాయయాత్ర చేపడుతున్నారు. దాని ముగింపు సందర్భంగా ఈరోజు పాలమూరు కేంద్రంగా కాలేజ్ గ్రౌండ్లో ప్రజా దీవెన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటల తర్వాత ఈ ప్రజా దీవెన సభలో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రజా దీవెన సభకి కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు అదేవిధంగా మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలంతా కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ తన దూకుడిని పెంచింది. ఇప్పటికే వరుసగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం పాలమూరు కేంద్రంగా ప్రస్తుతం ప్రజా దీవెన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా తన సొంత జిల్లాకి ఈ భారీ బహిరంగ సభ ద్వారా ఆయన వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా సాయంత్రం జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో ఒకవైపు బీజేపీ పైన మరొకవైపు బీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు 2 రోజుల పాటు ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పైన కొన్ని విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఆ విమర్శలకి ఘాటుగా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొకవైపు మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి అభివృద్ధి పనుల్ని ప్రారంభించేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఓన్లీ రాజకీయ పరంగా మాత్రమే విమర్శలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు మాత్రం సచివాలయం కేంద్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి సమీక్ష సమావేశాలను నిర్వహించబోతున్నారు. రైతులకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి సమీక్ష సమావేశాలు అదేవిధంగా సాయంత్రం మరొకవైపు భారీ బహిరంగ సభలో పాల్గొని రేవంత్ రెడ్డి ప్రసంగం చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు ఉమ్మడి ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికీ ఇప్పటివరకు కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి ఇప్పటివరకు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజా దీవెన భారీ బహిరంగ సభా వేదికగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాండిడేట్ని ప్రకటించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.